మీరు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకుంటారు, నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నా బ్రతుకు తెరవది అదే చేసి వచ్చాను అని చెప్తారు. కానీ ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా బాగానే ఉంది అని? అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, కానీ నేను ఆశించినంత మేరకు లేదు. ఇది ఈ ఒక్క నగరానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒకసారి ఒక స్లో డౌన్ అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు కొన్ని ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డాలర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఈరోజు ఏఐ రావడం వల్ల చాలా కోట్ల మందికి ఉద్యోగాలు పోవడం, ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కొనుక్కోవాల్సుకున్న పర్సనల్ ఏదైతే అంటే హౌసింగ్ స్కీమ్స్ కాబట్టి ఇట్లాంటి రకరకాల ప్రభావం ఉన్నాయి. కానీ 2021 నుంచి కంటిన్యూస్గా 2021, 22 కానీ 22, 23 కానీ ఇట్లా మీరు ఒక 7 years మీరు చూస్తే తెలంగాణలో పాత దానికంటే తక్కువ లేదు, పెరిగింది. కాకపోతే నేను ఎంత వేగంగా నేను చేయాలనుకుంటున్నానో ఆ సిస్టమ్ లేదు. కానీ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. నేను చెప్పడం కాదు, కంటిన్యూస్గా క్యాగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, జిఎస్టీ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి, నివేదికలు రెవెన్యూస్ చెప్తున్నాయి. సరే, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి దాన్ని ఏదో వాళ్ళే రాసి వాళ్ళే చదివి వాళ్ళే అబద్ధాలు చెప్పి అబద్ధాలు వాళ్ళే చూసుకొని వాళ్ళే నమ్మి వాళ్ళే మోసపోతుండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉప ఎన్నికలు ప్రజలు తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చారు. అయినా వాళ్ళు భ్రమలలో బతుకుతాం అంటే నాకు కావాల్సింది కూడా అదే. వాళ్ళ భ్రమలలో ఉండడమే నాకు కావాలి కదా. నా పని సులువు అవుతుంది చేసేదాన్ని. నేను ఎప్పుడు రియాలిటీలోనే ఉంటా వైఎన్ఆర్, నీకు తెలుసు కదా బాగా, 20 సంవత్సరాల నుంచి అయితే నన్ను చూస్తున్నావు కదా. నాకు వాస్తవం అనేది వినడం నాకు ఇష్టం. వాస్తవ పరిస్థితుల మధ్యలోనే నేను ఉంటా. నేను ఊహాజనితమైన ప్రపంచంలో నేను ఉండను.